మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక దైవజనుడు ప్రార్థనాపరురాలైన ఒక తల్లితో మాట్లాడుతున్నటువంటి మాట. ఆమెకున్న కొదువును బట్టి, కొరతను బట్టి, తనకున్నటువంటి బాధను, వేదనను, దుఃఖమును దేవుని సన్నిధిలోకి వెళ్ళి వెలబరుస్తూ ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆ ప్రార్థన ఎంత విశ్వాసము గలదంటే దేవుని సన్నిధినే కదిలించగలిగిన విశ్వాసము గలది. ఎవరు ఎన్ననుకున్నా తనకున్నటువంటి ప్రార్థన విశ్వాసం అనేది ఆమె విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుని నుండి జవాబు వచ్చింది. వెంటనే దైవజనుడు కూడా ఈ మాట పలుకుతున్నాడు, నీవు మనవి చేసింది దేవుడు నీకు దయచేయునుగా. కానీ ఈరోజు ఇలాంటి పట్టుదల ప్రార్థన మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుని నుండి జవాబు పొందుతాం, దేవుని సేవకుడి నుండి జవాబు పొందుతాం, అనేకులకు దీవెనకరంగా మనం ఉండగలుగుతాం. కనుక ఈరోజు నుండి చక్కని తీర్మానం చేసుకుందాం. ప్రార్థనా జీవితాన్ని కొనసాగిద్దాం. పట్టుదలతో ప్రార్థన చేద్దాం. పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృపలో దేవుడు మనలను దీవించి నడిపించునుగాక. ఆమెన్.